విడుదల పార్ట్ 2 ప్రమోషన్స్ కోసం విజయ్ సేతుపతి తెలుగు మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయ్ సేతుపతిని తెలుగు మీడియా ప్రతినిధులు రకరకాల ప్రశ్నలు వేశారు. గ్యాప్ లేకుండా ప్రశ్నలు వేస్తుండటం ఆనందంగా ఉందని విజయ్ అన్నాడు. అయితే పర్సనల్ ఇంటర్వ్యూలు చేసుకునే క్రమంలో ఓ వెబ్సైట్‌కి చెందిన మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు విజయ్ సేతుపతి అసహనం వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది. విజయ్ సేతుపతి ప్రస్తుతం విడుదల పార్ట్ 2 చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. మంజు వారియర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని వెట్రిమారన్ తన స్టైల్‌కి తగ్గట్టుగా తీశాడు. ఈ మూవీ డిసెంబర్ 20న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తెలుగు మీడియా ముందుకు టీం వచ్చింది. ఆదివారం నాడు హైదరాబాద్‌లో ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మీడియా అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చాడు విజయ్ సేతుపతి. తాను బిజీగా ఉన్నానని, తెలుగు కథలను వింటున్నాను, కథలు నచ్చితే తన పాత్రకు అంతగా ప్రాధాన్యం ఉండటం లేదని, సరైన క్యారెక్టర్ వస్తే, కథ వస్తే తెలుగులోనూ చేస్తానని అన్నాడు. తాను రామ్ చరణ్ బుచ్చిబాబు ప్రాజెక్టులో నటించడం లేదని క్లారిటీ ఇచ్చాడు. విడుదల పార్ట్ 2 సినిమాను అందరూ ఎక్స్‌పీరియన్స్ చేయాలని విజయ్ సేతుపతి కోరాడు. అయితే మీడియా ప్రమోషన్స్‌లో భాగంగా కొన్ని సంస్థలకు పర్సనల్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఈ క్రమంలో గ్రేట్ ఆంధ్ర మూర్తితో విజయ్ సేతుపతి ఇంటర్వ్యూ జరిగింది. ఆయన అడిగిన ప్రశ్నకు విజయ్ సేతుపతి అసహనం వ్యక్తం చేశాడంట. మిగతా వారికి ఇంటర్వ్యూలు ఇవ్వకుండానే వెళ్ళిపోయాడనే టాక్ అయితే వినిపిస్తోంది. అసలు ఇంతకీ ఆయన అడిగిన ప్రశ్న ఏంటో ఒకసారి చూద్దాం. కంగువ, గోడ్ చిత్రాలు ఇక్కడ ఫెయిల్ అయ్యాయి కదా, మీ సినిమా ఇక్కడ హిట్ అవుతుందని అనుకుంటున్నారా అనే టైప్‌లో ప్రశ్న వేశాడు. వాటి గురించి నేను ఎందుకు స్పందించాలి? నా సినిమా ప్రమోషన్ కోసం వచ్చి వాటి గురించి ఎందుకు చెప్పాలి? అయినా ఆల్రెడీ మీకు సమాధానం చెప్పా. ఎవరైనా సరే సినిమా హిట్ అవ్వాలని, హిట్ కొట్టాలనే ఉద్దేశంతోనే సినిమా చేస్తారు. ప్రతి ఒక్కరికి హిట్లు, ఫ్లాప్‌లు వస్తాయి. నన్ను కూడా స్టార్టింగ్‌లో ట్రోలింగ్ చేశారు. ఎన్నిసార్లు హిట్ సినిమాలే రావడం కుదరదు. మేము సినిమాను బయట జనాలకు కూడా చూపిస్తాం. వారి ఒపీనియన్ కూడా తీసుకుంటాం. కానీ అన్నిసార్లు సినిమాలు హిట్ అవ్వంటూ విజయ్ సేతుపతి క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇలాంటి ప్రశ్నలు అడిగే ముందు కాస్త ఆలోచించి అడగాలని నెటిజన్లు వాపోతున్నారు. విజయ్ సేతుపతి లాంటి యాక్టర్‌కి అలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారని మూర్తి గారిని ప్రశ్నిస్తున్నారు. ఆయన అంత వయసులో ఉండి కూడా ఎందుకు ఈ విధమైనటువంటి ప్రశ్నలు అడగడం? ప్రశ్నలు అలాంటివి అడిగి ఆ యాక్టర్స్ దగ్గర నెగటివిటీని ఎందుకు పొందుకోవడం అనేది ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్. అయితే ఈ రెస్పాన్స్‌పై, ఈ ప్రశ్నలపై విజయ్ సేతుపతి గారు చెప్పిన ఆన్సర్‌లపై మీ యొక్క కామెంట్స్ రూపంలో తెలియజేయండి.